హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పట్టీలని నేను డైలీ వేర్ కింద యూస్ చేసేదాన్ని. డైలీ పెట్టుకోవడం వల్ల ఇలా బాగా డార్క్గా బ్లాక్గా అయిపోయినాయి. మనం కాళ్ళకి పెట్టుకోవడం వల్ల మన కాళ్ళ మురికి అనేది ఈ పట్టీలకు పట్టేయడం వల్ల మురికి అనేది బాగా పేరుకుపోతూ ఉంటుంది. సో చాలా ఈజీగా మనం ఈ పట్టీలను క్లీన్ చేసేసుకోవచ్చు. కొత్త పట్టీల్లాగా ఉంటాయి. సరేనా? ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక టీ స్పూన్ పితంబ్రాని వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది వేసుకోండి, లేకపోతే ఒక చెక్క లెమన్ జ్యూస్ అనేది పిండేసుకోండి. మీ దగ్గర లెమన్ లేకపోతే లెమన్ సోడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో హాట్ వాటర్ని వేసుకోవాలి. హాట్ వాటర్ వేయకపోతే కొద్దిగా కోల్డ్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు హీట్ చేసుకోండి వాటర్ని. ఇందులో పట్టీలను బాగా వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి పితంబ్రాన్ని తీసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత నానిన పట్టీలని తీసుకొని ఒక టూత్ బ్రష్తో మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేయడం వల్ల లోపల ఉన్న మురికంతా కూడా పోతుంది. మీరు పితంబ్రాని యూస్ చేయనప్పుడు ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్లో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. బాగా 2 వైపులను కూడా బాగా టూత్ బ్రష్తో రఫ్ చేసుకోండి. బాగా హార్డ్గా కాకపోయినా స్లో అయినా పర్వాలేదు. మనకి లోపల ఉన్న మురికి అంతా కూడా పోతుంది. చూసారు కదా ఎంత మురికి అనేది వస్తుందో పట్టీల్లో. మనం ఇలాగా 15 రోజులకు ఒకసారి కానీ మంత్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. అలాగే కొత్త వాటిలాగా మెరుస్తాయి. పట్టీలనే కాదు, మన వెండి వస్తువులను కూడా ఇలాగ క్లీన్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. సో చూసారా ఎంత మురికి వచ్చిందో. సో 2 పట్టీలని కూడా ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. అందులో ఈ పట్టీలని బాగా కడగాలి. ఒక 2 టైమ్స్ అనేది బాగా కడిగిన తర్వాత ఒక మెత్తని క్లాత్లో వేసి పట్టీలని అద్దుకోవాలి. మీకు ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టండి కాసేపు. బాగా ఆరి ఇంకా మెరుస్తాయి. సో ఇది టవల్లో పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూసారా ఎంత కొత్త పట్టీల్లా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. మీరే చూడండి ఎంత తలతల మెరుస్తున్నాయో.